తో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా మరికొంతమంది గల్లంతయ్యారు. అనేక ఇళ్లు వంతెనలు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా దేవల్ ప్రాంతాల్లో మోపటాలో జరిగిన ఘటనలో తారాసింగ్ ఆయన భార్య గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. ఇదే ప్రాంతంలో విక్రమ్ సింగ్ దంపతులు గాయపడ్డారు. వారి పశువుల పాక కూలిపోవడంతో దాదాపు 15 నుంచి 20 వరకు కూడా పశువులు మృత్యువాత పడ్డాయి. ఇక రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితి అయితే మరింత తీవ్రంగా ఉంది. అలకనంద, మందాకిని నదులు సంగమ స్థానం వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కేదార్నాథ్ లోయలోని లవారా గ్రామంలో మోటార్ రోడ్డుపై ఉన్న ఒక వంతెన వరద ఉధృతి కొట్టుకుపోయింది. ఇక రుద్రప్రయాగ్లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం పూర్తిగా నీట మునిగింది. నదీ జలాలు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హల్ద్వానీ భీమ్తాల్ రహదారిపై రాణిబాగ్ వంతెన సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్, పితోరాగఢ్ జిల్లాల్లో అధికారులు శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉత్తరాఖండ్ను కుంభవృష్టి కుదిపేసింది. రుద్రప్రయాగ్, చమోలి జిల్లాలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తి స్థాయిలో అస్తవ్యస్తమైంది, స్తంభించిపోయింది. వరదలకు కొండ చర్యలు విరిగిపడడంతో పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకోగా అక్కడ భీతావహ వాతావరణం నెలకొని ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇది క్లౌడ్ బరస్ట్ అనుకోవాలా మరోసారి? అండ్ ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటున్నారు? ఆ పిక్స్ కానీ ఆ వీడియోస్ కానీ